ఆయనని ఎప్పుడూ వందనాలు చెల్లిస్తూ ఉండాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, చాలామంది అనుకుంటారు, అరే నేను వెంటనే దేవునికి వందనాలు చెల్లించినాను, వెంటనే దేవునికి ఘనపరిచినను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలా మంచిది. కానీ అదే వందనాలు చెల్లించి తర్వాత నువ్వు ఈరోజు దేవుణ్ణి మర్చిపోయి ఉంటే దేవుడు మళ్ళీ నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. సాక్షిగా ఉండాలా. సాక్షిగా ఎలా ఉంటాం మనం? ఇంకొక 10 మంది ముందు మన సాక్ష్యంని మనం చెప్తూ ఉండాలా. ఇంకా 10 మందికి మనం చెప్తేనే ఉండాలా, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు కూడా దేవుడు చేసిన మంచి పనులను మర్చిపోయి ఉంటే దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. నీ సంగతి ఎలా ఉంది? నా సంగతి ఎలా ఉంది? మనం ఎలా ఉంటున్నాం? ఎలా విశ్వాసంలో కొనసాగుతున్నాం? ఎలా విశ్వాసంలో ఉంటున్నాం? ముందు దేవుడు గొప్ప పని చేసినప్పుడు వెంటనే వందనాలు చెల్లించినాం. మళ్ళీ రెండు నెలల తర్వాత మళ్ళీ మర్చిపోయినామా? నువ్వు బాగలేనప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడు ఎంతో అద్భుతం చేసిండు నీ జీవితంలో. నువ్వు ఎంత రుణపడి ఉండాలా దేవునికి. కానీ 2 నెలల తర్వాత ఒకవేళ దేవునికి మర్చిపోయినామా, దేవుని సన్నిధికి నువ్వు రాలేకపోతున్నావా అంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 2 నెలల ముందు ఎంతో పెద్ద అపాయం నీ మీద ఉండే, కానీ నువ్వు ప్రార్థన చేసినావు, దేవుడు విన్నాడు, దేవుడు సహాయం చేసిండు. కానీ అది కూడా నువ్వు మర్చిపోయినావా ఈ 2 నెలల తర్వాత? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో రోజుల నుంచి నువ్వు బైబిల్ చదవలేకపోతున్నావు, 2 నెలలు అయింది. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతో పెద్ద గొప్ప కార్యములు నీ జీవితంలో దేవుడు చేస్తూ వచ్చిండు. కానీ నువ్వు ఒకవేళ మర్చిపోతున్నావా, సాక్షిగా ఉండలేకపోతున్నావు అంటే దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఎంతో ప్రేమించిండు. ఎర్ర సముద్రంని దాటించేసిండు. ఎప్పుడైతే నీళ్ళు కావాలో అప్పుడు నీళ్ళు ఇచ్చుకుంటూ వచ్చిండు. వాళ్ళు క్షణంలోనే దేవుడు మా గొప్ప దేవుడు అని ఘనపరిచినారు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు దేవుడు చేసిన అద్భుతాలని మర్చిపోయినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు చేసిన అద్భుతాలని నువ్వు కూడా ఒకవేళ మర్చిపోయి ఉన్నావా అంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకొకరి దగ్గర నీ సాక్ష్యం ఏంది చెప్పు అంటే చెప్పలేకపోతే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చాలామంది జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తాడు, కానీ ఎప్పుడైనా సాక్ష్యం చెప్పమంటే మనకి సాక్ష్యం చెప్పడానికి రాదు. ఎందుకంటే సాక్ష్యంని మనం మర్చిపోతాం. కొన్నిసార్లు గుర్తుంటుంది, కానీ ఎలా చెప్పాలని కూడా మనకి తెలియదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇంత గొప్ప దేవుడు, ఇంత సహాయం చేసిన దేవుడు, ఎక్కడో మునిగిపోయిన ఉన్న మనకి బయటికి లాగిన దేవుడు, ఆ దేవునికి నువ్వు సాక్ష్యం చెప్పకుండా ఎలా మర్చిపోతావు అని ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా అడుగుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆ గొప్ప దేవుణ్ణి మనం ఎలా ఘనపరుస్తాం? ఆయన చేసిన అద్భుతాలని మనం ఎలా చెప్పుదాం? రండి, మనం సాక్షిగా ఉందాం. ఆయన చేసిన గొప్ప పనులని మనం ఈరోజే వందనాలు కాదు, ఎల్లప్పుడూ మనం ప్రభా వందనాలు చెప్తూ ఉండాలా. ఆయన చేసిన పనులకి మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు ఆయనని గుర్తు చేస్తూ ఉండాలా. నా జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేసిండు, అవకాశం వచ్చినప్పుడు చెప్తేనే ఉండాలా. ఎప్పుడైతే మనము ఇలా చెప్తామో అప్పుడే మనం దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళగా ఉంటాం. దేవుడు చేసిన క్రియల్ని ఇజ్రాయెల్ ప్రజల్లాగా మర్చిపోవద్దు. క్షణంలో దేవుడు చేసిన క్రియల్ని, దేవుడు చేసిన గొప్ప పనులని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటూ ఉండాలా, సాక్షిగా ఉండాలా. ప్రతిరోజు ఆ సాక్షి మనమందరితో పంచుకుంటూ ఉండాలా. దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఒకవేళ గొప్ప కార్యాలు చేసిండా, నీ ఆరోగ్యంని బాగా చేసిండా, నీకు అప్పుల్లోకెళ్ళి బయటికి తీసిండా, నీ ప్రార్థన విని, కానీ నువ్వు కొన్ని రోజుల తర్వాత మర్చిపోయి ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శుక్రవారం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎల్లప్పుడూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండాలా. ప్రతిరోజు దేవునికి ఘనపరుస్తూ ఉండాలా.
మంచి సాక్షిగా ఉండాలా. అవకాశం దొరికినప్పుడు వెంటనే నా దేవుడు ఎంత గొప్పడు అని మనము చెప్తూ ఉండాలా. నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి మన దేవుడు కోరుకుంటుంది ఇది ఒక్కటే. గాడ్ బ్లెస్ యూ.